కర్నూలు జిల్లా ఆదోని అంటే గుర్తుకొచ్చేది భూ కబ్జాలే. గత వైసీపీ హయాంలో భూ అక్రమార్కులు పెట్టరేగిపోయారు. ఇప్పటికీ వైసీపీ కబ్జాల పరంపర కొనసాగుతుంది. రోజు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం మారినప్పటికీ ఆగడాలు ఎచ్చేదంగా కొనసాగిస్తున్నారని, అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ, పోలీస్ అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆదోని వైసీపీ నాయకులు, అధికారులు కలిసి పట్టణాన్ని కబ్జాల వలయంగా మార్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీని వెనుక అప్పటి ఆర్ఐ జయరాం రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అనుచరులు ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించారు. దీని వెనుక ఉన్న మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఆర్ఐ జయరాం రెడ్డి అవినీతిని బట్టబయలు చేస్తానని ఎమ్మెల్యే పార్థసారథి వార్నింగ్ ఇచ్చారు. ఆదోని పట్టణంలో మరో భూ కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పట్టణ శివారులోని ఇస్వి బైపాస్ రహదారిలో శుక్రవారం పేట మారెమ్మమ్మ ఆలయం ముందు భాగంలోని సర్వే నెంబర్ 314లో 1050 ఎకరాల పోరంబోకు స్థలం కబ్జాకు గురైంది. ఇక్కడి భూమిలో గతంలో నిమ్న జాతులకు చెందిన వారికి డి పట్టాలు జారీ చేశారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఫ్రీ హోల్డ్ చేసిన సమయంలో ఈ భూములను వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తమ అనుచరుల పేర్లపై మళ్లించుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 314 ప్రభుత్వ రికార్డు ఆర్ఎస్ఆర్ ప్రకారం రస్తా పోరంబోకుగా నమోదైందని ఉంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఈ సర్వే నంబర్లలోని కొంత భాగాన్ని ప్రీ హోల్డ్ చేసి వైసీపీ నాయకులైన సాయి ప్రసాద్ రెడ్డి, అలాగే రామకృష్ణారెడ్డి వాళ్ళ బంధువుల పేర్ల మీద అప్పటి ఆర్ఐ జయరాం రెడ్డి సహకారంతో రికార్డులను సృష్టించుకున్నారని ఆరోపించారు. ఇక ప్రస్తుతం అక్కడ వెంచర్ వేసి ఫ్లాట్ల అమ్మకాలు ప్రారంభించారు. మరోవైపు వెంచర్ ఏర్పాటునకు ఎలాంటి అనుమతులు లేవని పురపాలక పట్టణ ప్రణాళిక విభాగాధిపతులు పేర్కొన్నారు. నీ సమస్య ఏంటి? ఎందుకు వచ్చినావు ఇక్కడికి? భూమి ఇదా? వీళ్ళు ఏం చేసినారంటే, ఎవరు వీళ్ళంటే? వైసీపీ గవర్నమెంట్ రామకృష్ణారెడ్డి వాళ్ళు ఏం చేసినారంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం కబ్జా చేసినారనమాట. ఇది దీని డాక్యుమెంట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. ఏం చేసినారంటే, ఎవరితోనైనా చెప్పుకోండి, ఏమైనా చేసుకోండి, ఎవరినైనా తీసుకోరండి, మాదేది, ఎవరినైనా తీసుకో, రెడ్డి దగ్గరికి సాయిప్రసాద్ రెడ్డి దగ్గరికి పోతే ఇది మాదే వై, మీరు ఎట్లా వస్తారు అది అని చెప్తే, ఇది ఎస్సీ వాళ్ళ భూమి, మా భూమి కదా సార్, ఇది మాది కదా అంటే, ఇల్లీగల్ గా మేము సంపాదించుకున్నాము, మీరు ఏమి చేసుకుంటారో చేసుకోబోండి అది ఇదని చెప్తున్నారు. ఈ రకమైన దౌర్జన్యాలు సాక్షాత్తు విలేకరుల ముందు, పోలీసుల ముందు, ఒక అధికార పార్టీలో ఉండే మా మీదనే ఇన్ని దౌర్జన్యాలు చేస్తే సామాన్యమైన ప్రజల జోలికి ఎందుకు పోరు? మీరు ఆలోచన చేయాలా, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇటువంటి అమాయకులమైనటువంటి వ్యక్తుల దగ్గర మోసం చేయడము, మాయమాటలు చెప్పడము, నీ ఇష్టం వచ్చినా నీ దిక్కున్న చోట చెప్పుకోమని చెప్పడము, ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించండి. ఈ సందర్భంగా ఇంకొక అప్పీల్ చేస్తా ఉన్నా గవర్నమెంట్కు, ఈ ప్రభుత్వ భూమిని వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకొని పేదలైన దళిత పట్టణంలో అంతర్భాగమైన సాదాపురం పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 352లో భారీ ఎత్తున భూ అక్రమాలు జరిగాయి. వీటిని నిగ్గు తేల్చాలంటే వైసీపీ హయాంలో వెలుగు చూసిన భూ ఆక్రమణలు, డబుల్ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూసేకరణపై సమగ్ర విచారణ చేయించాలని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి స్థానిక బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రీ హోల్డ్ చేసిన భూములలో అనుమతులు లేకుండా వెంచర్ వేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇక ప్రీ హోల్డ్ చేసిన భూములను హోల్డ్లో ఉంచాల్సిందేనని బీజేపీ నాయకులు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ విజయకృష్ణ, బీజేపీ ఆదోని నార్త్ మండల అధ్యక్షులు మహాదేవు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రామకృష్ణలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక్కడ ఆదోనిలోన పురాతనమైన పర్తాపురం మారెమ్మవ్వ దేవాలయము ఇక్కడ ఉన్నది. ఆ గుడి ముందు ఉన్న ఏదైతే భూమి ఉందో ఆ భూమి గతంలోన 314 సర్వే నెంబరు, ఆ సర్వే నెంబర్లోన 7 ఎకరాల 25 సెంట్లు గతంలో బంజర్ భూమి ఉండేది. తర్వాత రెండోసారి కొన్ని రోజులు అయిన తర్వాత అది నిమ్మ జాతి వాళ్ళకు డి పట్టా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంతకుముందు ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలోన దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని అక్రమంగా చేసుకున్నారు. ఇది ప్రభుత్వ వారు భూమి అని చెప్పి మాకు నిర్ణయించారు. ఈ భూమి పైన ఇక్కడ ఉండే ఎవరైతే నివాసం ఉంటారో, ఇక్కడ శుక్రంపేటలో నివాసం ఉంటారో వాళ్ళందరూ చెప్పారు. ప్రజా దర్బార్లోన వాళ్ళు వచ్చి ఈ భూమి ప్రభుత్వ వారి భూమి ఇది అని వాళ్ళు మా ఎమ్మెల్యే పార్థసారథికి క్యాంప్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ప్రజా దర్బార్లో చెప్తే మేము ఇక్కడ వచ్చి పరిష్కరిస్తున్నాము. దీన్ని చూసి
ఇక్కడ చూస్తే నిజమంటే ఇది ప్రభుత్వ వారి భూమే. ఇది ఈ భూమిని వెంటనే ఇది తొలగించి ఎవరైతే ఇక్కడ వెంచర్ ఎవరైతే వేసినారో ఆ వెంచర్ నుంచి తొలగించి ఇది ఈ భూమిని హాస్టల్కి కానీ స్కూల్కి కానీ పేదవాళ్ళకి కానీ గుడికి కానీ అలాంటివి మనం ఏదైతే ఉందో ప్రభుత్వ దారి నుంచి మనం చేయాలా. ఇక్కడ ఎవరైతే ఇక్కడ వెంచర్ వేశారో వాళ్ళు ఇది చట్టనిరంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకున్నట్ల వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ 314 సర్వే నంబర్లో మారమ్మ గుడి ఎదురుగా ఎటువంటి అనుమతులు లేకుండా ప్లాట్లు వేయడం, అలాగే రోడ్లు వేయడం, కాలువలు వేయడం పూర్తి స్థాయిలో నిషిద్ధం. మన కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అక్రమాలు జరగకుండా మన ప్రియతమ నాయకులు ఆదోని ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బసవరాజు లైవ్లో అందుబాటులో ఉన్నారు. బసవరాజ్, చెప్పండి, అసలు ఏం జరిగింది? నిజంగానే కబ్జా చేసి వైసీపీ నాయకులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే గత కొంతకాలంగా అనేక అవినీతి అక్రమాలు జరిగాయి, ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు అంటే దౌర్జన్యంతో గత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కావచ్చు, లేదా అదేవిధంగా ఆయన అనుచరులు రామకృష్ణారెడ్డి, దేవ ఇలా ఒక గ్యాంగ్ గా ఏర్పడి ఈ భూములంతా కూడా కబ్జా చేశారని తాజాగా ఏదైతే ప్రస్తుత ఎమ్మెల్యే పార్థసారథి మొదటి నుంచి కూడా ఆరోపిస్తున్న పరిస్థితులు. అంటే గతంలో వైసీపీ ఇష్టానుసారంగా ఆదోని నాశనం చేశారు, అంటే పేదల పొట్టగొట్టారు, పేదల భూములని కబ్జా చేసి దండుకున్నారని చెప్తా ఉన్న పరిస్థితి. తాజాగా ఏదైతే 314 సర్వే నంబర్ కావచ్చు, అదే శుక్రవారపేట సమీపంలో, అలాగే గతంలో 352 కావచ్చు, 444 కావచ్చు, ఇలా పలు సర్వే నంబర్లో కొన్ని వందల ఎకరాల భూములను అంటే పంచాయతీ చేస్తాం, సెటిల్మెంట్ చేస్తామని అంటే సాయిప్రసాద్ రెడ్డి తన అనుచరగణంతో అంటే దౌర్జన్యానికి పాల్పడి లేదా ఇంటి పిల్లంపించి బెదిరించి అంటే మధ్య దళాలను మనసులోనే పెట్టి ఈ విధంగా ఆస్తులన్నీ కూడా కూడబెట్టుకున్నాడు, దోచేశారు. అంటే సాయిప్రసాద్ రెడ్డి కనుసన్నల్లో సాయిప్రసాద్ రెడ్డి తనయుడు మనోజ్ రెడ్డి కూడా ఈ అక్రమాలకు పాల్పడినట్లు. ఇందుకు ప్రధానంగా ఏదైతే అప్పట్లో అంటే విఆర్ఓగా ఉన్న జయరామ్ రెడ్డి, ఇతను అనాథరైజ్డ్ గా అంటే ఒక అధికారిగా కాకుండా సాయిప్రసాద్ రెడ్డికి ఒక అనుచరుడుగా మెలిగినట్లు. అంటే ఆఫీసుకు సంబంధించి రెవెన్యూ రికార్డులు అన్ని తారుమారు చేసేసి ఏదైతే ఫ్రీ హోల్డ్ లో ఉందో లేదా ఏదైతే పట్టాదారు లేదా వారసత్వ భూములు ఉన్నాయో అంటే వీరికి దేని మీద కన్నుబడుతుందో ఆ భూములు ముందుగా కొంత హోల్డ్ చేసి లేదా రిజిస్ట్రేషన్ లో లేదా బ్లాక్ లో పెట్టి లేదా చుక్కల భూమిగా చూపి అంటే రెవెన్యూ అదేవిధంగా సబ్ రిజిస్టర్ ఈ రెండు ఆఫీసులు కూడా వీళ్ళు కోఆర్డినేషన్ చేసుకొని ఈ రెండింటిలో కూడా భూములను అమ్మడానికి కొనడానికి వీలు లేకుండా ముందు ఆ విధంగా ప్లాన్ చేసి రికార్డులు తారుమారు చేస్తారు. ఆ తర్వాత ఇలా చేసిన తర్వాత ఈ భూములు అమ్ముకోవాలన్నా కొనాలన్నా ఎటు తిరిగి మరి పంచాయతీ అంటే అప్పటి ఎమ్మెల్యే దగ్గరకు వచ్చే విధంగా చేసుకున్నారని అలా పంచాయతీ చేసి సెటిల్మెంట్ చేసి ఆ భూములను అంటే తక్కువ ధరకి వీలే కొనేసి లేదా న్యాయాలో భయాలో బెదిరించి కొంత అమౌంట్ ఇచ్చేసి ఈ విధంగా అంటే ఈ రకంగా చేయడంలో జయరామ్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. అందుకు రాజకీయంగా అప్పటి ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి పుష్కలంగా అండదండలు అందించారని తాజాగా బీజేపీ నేతలు మధుసూదన్ శర్మ కావచ్చు, లేదా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ విజయ్ కావచ్చు, ఎమ్మెల్యే పార్థసారథి కావచ్చు, వీళ్ళంతా కూడా మొదటి నుంచి కూడా ఆరోపిస్తున్న పరిస్థితులు. మరి ఇప్పుడు తాజాగా 314 సర్వే నంబర్లో 10 ఎకరాలు 10 ఎకరాల 50 సెంట్లు ఉన్న భూమిలో 3 ఎకరాల 60 సెంట్లు అంటే దళితులకు ఇచ్చిన పొలం. అది ఏదైతే మారమ్మ గుడి దగ్గర ఉన్న ఈ పొలాన్ని దళితులకు ఇచ్చారు ఒకప్పుడు. వారికి అన్ని రకాల డాక్యుమెంట్స్ ఆధారాలు అన్ని ఉన్న పత్రాలు ఉన్నా కూడా అంటే గతంలో ఏదైతే అక్షరశ్రీ పాఠశాల ఏదైతే ఉందో అందులో ఓనర్ గా ఉన్న రామకృష్ణారెడ్డి అంటే తన పలకబడిని లేదా నాయకుల అండదండలు ఉపయోగించుకొని గతంలో రికార్డులు తారుమారు చేసి ఆ భూములని ఆక్రమించుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కూడా వైసీపీ వాళ్ళదే హవా కొనసాగుతూ ఉంది. వాళ్ళ దందాలు యథావిధిగా జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ వెంచర్ చేసి అంటే వ్యాపారం చేసుకుంటున్నారని బీజేపీ నేతలు తాజాగా ఇటీవల 2 రోజుల క్రితం వారు తాజాగా ఆరోపించిన పరిస్థితులు. బాధితుడు కూడా ఏదైతే ఆ స్థలంలో బాధితుడు కూడా మన బీఆర్కే న్యూస్ కు చూస్తా ఉన్న విజువల్స్ లో చెప్పాడు. ఏదైతే దళితులకు ఇచ్చారో గతంలో రామకృష్ణారెడ్డిని అడిగాము లేదా సాయిప్రసాద్ రెడ్డిని కలిసాము, ఇల్లీగల్ గా మేము సంపాదించుకున్న వస్తే మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మీ ఇష్టము అని బెదిరించిన పరిస్థితిని ఆ బాధితుడు చెప్తున్న పరిస్థితి. ఇలాంటివి కోకోలో ఉన్నాయి. అంటే ఆదోనిని సర్వనాశనం చేసేసి ఆదోనిని అంతా కూడా వీళ్ళు వైసీపీ తమ కబంధ హస్తాల్లో కబ్జా చేసేసారని పార్థసారథి 100కి ముమ్మాటికి అంటే 100కి 100 మార్లు కూడా పదే ఆరోపిస్తున్న పరిస్థితులు. మరి ఈ రకమైన ఆరోపణల నేపథ్యంలో అంటే సాయిప్రసాద్ రెడ్డి కావచ్చు, ఆయన అనుచరగణం కావచ్చు, వాళ్ళు చెప్తున్నమాట ఏదైనా ఆధారాలు ఉంటే
అంటే ఏదైతే ఉత్తుత్తి మాటలు కాకుండా లేదా వేగ్గా మాట్లాడుకోకుండా ఆధారం నుండి కబ్జా చేసినట్లు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను లేదా వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇచ్చేస్తామని వైసీపీ నేతలు కూడా ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి. మరి ఇంతకీ బాధితులకు న్యాయం ఎలా జరగాలి? ఏ రకమైన అన్యాయం జరిగింది? అన్యాయానికి న్యాయం ఎవరు చేస్తారు? అంటే నేతలు ఒకరికొకరు ఆధారాలు చూపించండి లేదా బాధితులు ముందుకు రండి అంటే ప్రతిదీ ప్రూఫ్ కావాలని అడుగుతున్న పరిస్థితుల్లో అంటే సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా భయాందోళన చెంది ఇంకా చాలా మంది ఉన్నారు బయటికి రాని పరిస్థితి అని బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి. మరి ఇటీవల ఏదైతే ఎమ్మెల్యే పార్థసారథి క్యాంప్ ఆఫీసు పెట్టి అక్కడ వారానికి ఒకసారి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న క్రమంలో చాలా మంది కూడా గతంలో చాలా అన్యాయం జరిగింది, మాకు మా భూములు పోయాయి, మా ఇళ్ళు పోయాయి, విలువైన స్థలాలన్నీ కూడా వైసీపీ కబ్జా చేసిందని చెప్తున్న పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో ఈ 314 కావచ్చు, 352 కావచ్చు, 444 కావచ్చు, ఈ సర్వే నంబర్లన్నీ ఎవరెవరు కబ్జా చేశారు, ఎవరెవరికి అన్యాయం చేశారు, ఎవరెవరు ఎంతెంత పంచుకున్నారు, ఇవన్నీ కూడా నిగ్గు తేలాలి, లెక్క తేలాలంటే బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అంటే చాలా పకడ్బందీగా అధికారుల ద్వారా ఇవన్నీ విచారణ చేస్తే బయటకు వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఎమ్మెల్యే చూసి చూడనట్లు లేదా ఏదో మీడియా వచ్చింది కాబట్టి ఆరోపిస్తే సరిపోతుందని ఆరోపిస్తే మాత్రం ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగదు. బాధితులు కూడా అదే కోరుకుంటున్నారు. నిజంగా పార్థసారథి చిత్తశుద్ధి ఉంటే మా భూములు పోయాయి, మా స్థలాలు పోయి ఖచ్చితంగా ప్రభుత్వం తరపున ఆయన మాకు అండగా ఉండి మాకు తిరిగి ఇప్పించాలని ప్రజలు, స్థానికులు, ఆదివాసులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఆ విధంగా పార్థసారథికి చిత్తశుద్ధి ఉందా లేదనేది అన్యాయం జరిగిన లేదా ఎస్సీ బాధితులు భూములు కోల్పోయిన వాళ్ళకి తిరిగి భూమి వస్తేనే అది నిజమని తెలుస్తుంది. మరి ఆ రకంగా ఎమ్మెల్యే అడుగులు వేస్తాడో లేదో చూడాలి. మరి వైసీపీ నేతలు ఏదైతే వితండవాదం చేస్తా ఉన్నారో మా హయాంలో అలాంటిది ఏం జరగలేదని కావలసి రాజకీయంగా మా పైన బురద జల్లడానికి ఇవి చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి. అయితే సాక్షాత్తు ఇక్కడ ఏదైతే మనం చెప్పుకోవాల్సిన ఒక అంశం, జయరాం రెడ్డి వీఆర్ఓ ఉన్న హయాంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయి. అంటే అప్పట్లో తహసీల్దార్లు ఉన్నా కూడా డమ్మిగా ఉండేటాళ్ళు ఈ వీఆర్ఓనే అన్ని విధాలుగా వైసీపీలకు అండగా ఉండి అన్ని ఏదైతే రికార్డ్స్ అన్ని కూడా చక్కబెట్టి వాళ్ళకి దారులు చూపించేవాడని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజము ఏంటి అనేది మరి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఎమ్మెల్యే యొక్క ఆయన చిత్తశుద్ధి పైన ఆధారపడి ఉంది. మరి తాజాగా వైసీపీ నేతలపైన చేస్తున్న ఆరోపణలు బీజేపీ వాళ్ళు నిరూపిస్తారా లేదనేది చూడాలి. మరి అయితే ప్రభుత్వ భూమిని ఇట్లా రెవెన్యూ అధికారులు అంటే ఏదైతే రాజకీయ నాయకులకు భయపడి ఇదంతా చేస్తున్నారా లేదంటే లంచం కోసం ఇలా చేస్తున్నారా? ఏదైతే ప్రభుత్వ భూమి ఏదైతే నిరుపేదలకు స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ కట్టించడానికి యూజ్ చేయాలి, కానీ రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని ఇలా లూటీ చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే వీళ్ళు భయపడే చేస్తున్నారు అనుకోవచ్చా లేదంటే ఏదైనా డబ్బు ఆశించి ఈ విధంగా వెళ్తున్నారు అనుకోవచ్చా? ఇక్కడ ఎటుపోయి కూడా రాజకీయ నాయకుల పై చేయనెగుతుంది. రెవెన్యూ అధికారులు మరి ఇంకా ప్రభుత్వం ఉద్యోగం తీసుకొని వాళ్ళ బాధ్యత ఏంటి, వాళ్ళ బాధ్యతలు మర్చిపోతున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఒకవైపు డబ్బు ఆశ, రెండవది రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు, ఈ రెండు కూడా రెవెన్యూ అధికారులు కూడా క్యాచ్ చేసుకున్న పరిస్థితి. వీరికి డబ్బు కావాలి, అదేవిధంగా రెవెన్యూ ఒత్తిడి కారణంగా కొన్ని ఇష్టం లేకుండా కూడా రికార్డులు మార్చేసి రాజకీయాలు చెప్పినట్లు చేసిన పరిస్థితులు. అంతిమంగా వీళ్ళకు కూడా డబ్బు ఆశ చూపి లక్షల్లో డబ్బు ఇచ్చిన పరిస్థితి. సో డబ్బుకు దాసోహం కానిది ఏముంది? లక్షల జీతాలు తీసుకుంటున్న రెవెన్యూ అధికారులు అంటే సామాన్య పేద మధ్యతరగతి ప్రజల పొట్టగొట్టి వాళ్ళ ఆస్తులను, వాళ్ళ పేర్లను, వారసత్వ పేర్లు లేదా ఆన్లైన్ లో రికార్డులు, మ్యూటికేషన్లు, అదేవిధంగా సబ్ రిజిస్టర్ రికార్డులు, ఆర్ఎస్ఆర్, ఆర్ఓఆర్ ఇవన్నీ కూడా తారుమారు చేశారు. గతంలో తారుమారు చేసి నాయకులకి వంత పాడారు. ఆ రకంగా చేయడం మూలంగా నాయకులు దీన్ని అదనుగా చూసుకొని దోపిడీ చేసేస్తారు. ఈ దోపిడీలో వాళ్ళకి వచ్చిన కొంత సొమ్ముని అధికారులు కూడా పనిచేశారు. ఈ విధంగా రెవెన్యూ అండ్ పాలకులు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీరిద్దరు కలిసి కూడా అక్కడ ఆస్తులు దోచుకున్న పరిస్థితి. సాధారణంగా ప్రభుత్వ భూములు వంకపురం పోగు కావచ్చు, కొండపురం పోగు కావచ్చు, ఇలా రకరకాలుగా ప్రభుత్వ అసెండ్ భూములు ఇలాంటివి చాలా భూములు కూడా వీళ్ళు కబ్జా చేసిన పరిస్థితి. అంటే కొండపురం పోగు ఉన్న చోట ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు వీళ్ళు కొనుక్కొని అక్కడ ఆ కొండ కానుకొని మరో 10 ఎకరాలు దురాక్రమణ చేసి వెంచర్లేసి అమ్ముకున్న పరిస్థితులు. ఇలాంటివి ఆదోళనలో తవ్వే కొద్దీ కుప్పలు తెప్పలుగా బయటపడతాయి. మరి ఇదంతా కూడా దేనికి? డబ్బు. ఈ డబ్బు మూలంగా ఏదైతే గతంలో కూడా చూసాం మనం, సాయిప్రసాద్ రెడ్డి ఒకవైపు, ఆయన సతీమణి మరోవైపు, ఆయన కుమారుడు ఒకవైపు, వీళ్ళు ముగ్గురు కూడా ఈ భూదందాల పైన అప్పుడు చాలా దోపిడీ చేశారు, చాలా మందికి అన్యాయం చేశారని సాక్షాత్ ప్రస్తుత ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించారు. ఆదోనిని సర్వనాశనం చేసేశారు అని ఆయన ఎలక్షన్ ముందు కూడా చాలా ఘాటుగా విమర్శించారు. అదేవిధంగా ఎన్జిఓస్ సంబంధించిన ఒక భవనాన్ని కూడా వైసీపీ కార్యాలయంగా మలుచుకున్నారు. ఇక్కడ కూడా అక్రమంగా వీళ్ళంతా కూడా
కూడా కబ్జా చేశారని పార్థసారథి చెప్పిన పరిస్థితులు. మరి ఇలా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలే ఉన్నాయి. మరి ఏది కూడా ఈ రోజుకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఏది కూడా నిరూపించలేకపోయారు. వైసీపీ మరీ చెప్తా ఉంది, ఇదే ఘాటుగా చెప్తా ఉంది, వితౌట్ ప్రూఫ్ లేదా ఎవిడెన్స్ లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేయడం కాదు, నిరూపించడం చెప్తా ఉంది. మరి నిరూపించడానికి చేతుల అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు, రెవెన్యూ ఉన్నారు, జిల్లా కలెక్టర్ అందరూ ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం వైసీపీ చేసిన అవినీతి అక్రమాలను నిరూపించి ప్రజలకు తెలియజేసి, ప్రజలు అసలు ఏవైతే గతంలో బెదిరించో లేదా కారు చౌకగా దౌర్జన్యం చేసి తీసుకున్నారో అవన్నీ కూడా ఇప్పించాల్సిన బాధ్యత ప్రస్తుతం ఎమ్మెల్యే పైన ఉంది. మరి ఆ దిశగా బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆ దిశగా మరి బీజేపీ నేతలంతా ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి వాళ్ళకంతా కూడా న్యాయం చేసేలా పోయిన ఆస్తులు తిరిగి ఇప్పిస్తారా ఏంటి అనేది మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.